అందరికీ నమస్కారం. వచ్చే నెల 1/6/2026 నుండి జ్యోతిష్య క్లాసులు మొదలవుతున్నాయి. అలాగే ఇన్ డెప్త్‌గా నేర్చుకోవాలి అనుకునేవారు చాలామంది ఒకటి అడుగుతున్నారు. ఏమనంటే క్లాసులు ఎన్నింటికి ఉంటాయి? ఏంటి అని. 6 గంటల తర్వాత మీకు క్లాసులుంటాయండి. అంటే 7 గంటలకి క్లాసులుంటాయి. రెండోది వారానికి 2 క్లాసులే ఉంటాయా? అని కూడా అంటున్నారు. నేను ఒక ఉద్యోగిని. నాకు ఉన్న సమయాన్ని బట్టి మీకు క్లాసులు చెప్పడం జరుగుద్ది. ఓకేనా? అలాగే ప్రతిరోజు డిస్కషన్ క్లాసులుంటాయి. ఏదో 6 నెలలు కోర్స్ అండి. ఈ 6 నెలల కోర్సులో వస్తదా అంటే ఎట్టి పరిస్థితిలో రాదు. రోజు దాని మీద వర్క్ చేస్తేనే మీకు వస్తది. లేకపోతే రాదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేవారు మీరు మీ యొక్క సెల్ ఫోన్‌లో జూమ్ లింకు అలాగే టెలిగ్రామ్ యాప్ కూడాను ఈ 2 యాప్స్ మీరు ఇన్‌స్టాల్ చేసుకొని ఉంచుకోవాలి. నేను చెప్పే ప్రతి పాఠం మీ దగ్గరికొస్తుంది. తర్వాత మీరు ఫస్ట్ టైమ్ మీరు ఎలాగో అడగలేరు. అడగరు. మీకు అంత ఆలోచన ఉండదు. అదే ఇలా ఉంటే ఎలా ఉంటది? అలా ఉంటే ఎలా ఉంటది? అనేది దాని మీద మళ్ళీ మీరు క్వెషన్స్ అడుగుతారు కాబట్టి విని, రాసుకుని మీ యొక్క డౌట్స్ క్లియర్ చేసుకుంటూ కూడాను ఈ డిస్కషన్ క్లాస్‌లో జరిగే అవకాశాలుంటాయి. అలాగే భిన్న అష్టక వర్గు, సర్వ అష్టక వర్గు దాని మీద క్లుప్తంగా చెప్పడం జరుగుద్ది. చాలామంది వాస్తు అనేది వేరు, జ్యోతిష్యం అనేది వేరు అని అనుకుంటారు. దీని మీద ఉన్న అపోహలు కూడా మీకు తీరిపోతాయి. వాస్తు అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక భాగం అది. అది కూడా మీకు క్లుప్తంగా చెప్పడం జరుగుద్ది. వాస్తు ప్రకారంగా ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలి? మీకు ఏ డైరెక్షన్ పనికొస్తుంది? అలాగే చాలామంది బాత్రూమ్సు మెట్ల కింద కట్టడం, లేదా నైరుతిలో కట్టడం, దక్షిణ, పశ్చిమ నైరుతుల్లో కట్టుకోవడం, వాయువ్యంలో కట్టొచ్చా? కట్టకూడదా? ఆగ్నేయంలో కట్టొచ్చా? కట్టకూడదా? అనే దాని మీద జ్యోతిష్యం ప్రకారంగా మీకు డైరెక్షన్ అనేది ఉంటుంది. అలాగే కలర్స్. ఏ కలర్స్ మీరు వాడుకోవాలి? ఏ కలర్స్ వాడకూడదు? ఏ టూల్ వాడాలి? ఏ టూల్ వాడకూడదనే దాని మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ వచ్చే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి జాయిన్ అవ్వాలి అనుకునేవారు 9676159759కి కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోయినా కూడాను మెసేజ్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంచెం 1/6/2026 లోపు మీరు జాయిన్ అవ్వండి. దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే 15/5/2026 లోపు గనక మీరు జాయిన్ అయితే అసలు ఈ జ్యోతిష శాస్త్రంలో ఉన్న లూప్ హోల్సే గాని, మీరు నేర్చుకోవాల్సిందే గాని, బేసిక్ ఫండమెంటల్స్ అనేది ఈ 15వ తారీఖు ఈ నెల 15వ తారీఖు నుంచి మీతో నేను కలిసి ఈ వీడియోల ద్వారాగా మీకు క్లాస్‌లో ఎలా ఉండాలి? ఏంటి? ఏమేం రాసుకోవాలి? ఎటువంటి క్వెషన్ చేయాలి? అనే దాని మీద క్లాస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక చాలామంది మాకు
కామెంట్స్ ద్వారాగా, అలాగే కొంత పర్సనల్ వాట్సాప్కి అంటే 96761599కి వాట్సాప్ కూడా పెట్టారు. వాస్తు గురించి ఎక్కువగా అడిగారు. మేమైతే మీ ఊరు వచ్చి వాస్తు చూసి చెప్పడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే నాకున్న రెస్ట్ టైంలో క్లాసులు చెప్పాలి. అలాగే చాలామంది అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నారు. ఈ అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి కూడాను రోజుకి ఒకళ్ళు లేదా ఇద్దరికి మాత్రమే చెప్తాను. ఓకే 10 మందికి చెప్పేసి ఏదో గజిబిజి అయిపోయి రూ. 4 సంపాదించుకుంటాం అనేది నా మెంటాలిటీ అయితే కాదు. ఒకళ్ళకి చెప్పినా సంపూర్ణంగా చెప్పాలి. వాళ్ళకి ఏ విధంగా కావాలి. నాకు కావాల్సింది వాళ్ళు రెమెడీస్ చాలా అడుగుతారు. రెమెడీస్ నేను చెప్పనండి. జ్యోతిష్య శాస్త్రంలో రెమెడీ అనేది లేదు. ఆ సంగతి మీకు తెలీదు. మసిపూసి మారేడుకాయ చేసేయండి అంటే చేసేస్తా. బాగా చేస్తాను నేను. మీకు కూడా అర్థం కాదు. అలా చేసేయగలను. కానీ అది తప్పండి అది. చాలా తప్పు. ఆ రెమెడీ ఏంటో మీరే చేయండి. కానీ రొటీన్ వర్క్‌గా చేయండి. ప్రతిరోజు చేయండి. ఆ ప్లానెట్ పరాశర మహర్షి ఏం చెప్తున్నారంటే, ఏ గ్రహమైతే ముడి వేస్తుందో, అదే గ్రహము ముడి విప్పుతుంది అన్నారు. దాని అర్థం ఏంటంటే, ఏ గ్రహము మూలంగా మీరు ఇబ్బంది పడుతున్నారో, అదే గ్రహము యొక్క యాక్టివిటీస్‌లో కనుక మీరు పార్టిసిపేట్ చేస్తే చాలు. ఆ ప్లానెట్ ఇంప్రెస్ అవుతది. అయ్యి మీకు ఫలితాలు ఇవ్వడం మొదలవుతుంది. చెడు ఫలితాల కన్నా మంచి ఫలితాలు ఇవ్వడం మొదలవుతుంది. అది దాని అర్థం. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రెమెడీస్ కాదు నాకు కావాల్సింది మీరు చేయండి అంట. ఓకేనా? ఫస్ట్ క్వెషన్ చేసిన వారు హుసేని ఎండి గారు అడుగుతున్నారు. రోహిణి నక్షత్రం గురించి వెయిట్ చేస్తున్నామండి అని. మీకు ఇంకో ముఖ్యమైన విషయం నేను చాలా తక్కువ ఇది షార్ట్స్ పెడుతున్నాను. షార్ట్‌లో ఒక ప్లానెట్‌కి టూల్స్ చెప్పాలి. ఆ టూల్సు ఒక 2, 3 చెప్తున్నాను. ఈ 2, 3 చెప్పేటప్పటికల్లా నాకు 3 నిమిషాల లోపే ఉండాలిగా షార్టు. అక్కడ పోతుంది. అందుకని కొంచెం ఇంట్రెస్ట్ పోతుంది. ఏం చేద్దాం అని ఆలోచించాను. ఇలాగే వీడియో చేద్దామని. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వీడియో. ఈ నక్షత్రంలో పుట్టినోళ్ళు ఈ టూల్స్ వాడుకోండి. ఈ కలర్స్ వాడుకోండి. ఇవి వాడండి, ఇవి వాడొద్దు అని చెప్పడం కోసం వీడియో ద్వారాగా అయితే ఒక 5 నిమిషాల వీడియో అయినా చేసినా కూడాను మీరు హ్యాపీగా ఉంటారు. నాకు మీకు తెలియపరిచినందుకు తృప్తిగా ఉంటదనేది ఆశ. ఓకేనా అమ్మా? మీరు రోహిణి నక్షత్రం చెప్తాను. కృత్తికా నక్షత్రం దాకానే చెప్పాను. కృత్తికా నక్షత్రానికి 2, 4, 6, 8, 9 నక్షత్రాల గురించి చెప్పాలి లెక్క ప్రకారం. అయితే ఇది యాక్చువల్లీ ఉన్న దాంట్లో ఉన్న దాగి ఉన్న రహస్యం చెప్తున్నా. ఆ సంగతి మీకు తెలీదు. ఏంటంటే ఇప్పుడు అశ్విని నక్షత్రం గురించి తీసుకుంటాం మనం. అశ్విని నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వాసు, పుష్యమి. పుష్యమి నక్షత్రం అంటే 8వ నక్షత్రం. 8వ నక్షత్రం ఏమైంది? మిత్రతార అయింది. ఈ అశ్విని నక్షత్రానికి ఆ రాశి నుంచి చూస్తే 8వ తారాధిపతి ఎవరు? శని. ఇది బాధకుడు. ఆ సంగతి మీకు చెప్పరు. అర్థమైందా? అప్పుడు ఈళ్ళు ఇద్దరూ కలిసి ప్రజల కోసం తాపత్రయం చెందితే, వాళ్ళ పిల్లల సంగతేంటి? ఆ సంగతి తెలీదుగా. అర్థమవుతుందా మీకు? సో, ఏంటయ్యా అంటే దాంట్లో దాగి ఉన్న రహస్యం ఏంటంటే, ఏ నక్షత్రం వాళ్ళు, ఏ నక్షత్రం వాళ్ళతో వివాహం చేసుకోవాలి. ఏ నక్షత్రం వాళ్ళు ఏ టూల్స్ వాడాలి. ఏ నక్షత్రం వాళ్ళు ఏ కలర్స్ వాడాలి. ఏ నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్ర రోజు లే వారం అంటే వారము ప్లస్ నక్షత్రము. ఇవి 2 అవసరం మనకి. ఏ వారం రోజున ప్రయత్నం చేయాలి. లేతే ఏ నక్షత్రం రోజున ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు మీకు ఫలితాలొస్తాయని. జ్యోతిషీ శాస్త్రంలో చాలా చాలా గొప్ప లాజిక్ ఉందండి. చాలా గొప్ప లాజిక్ ఉంది. ఏంటంటే మీ లగ్నం
ప్లస్ మీ రాశి, ఇవి 2 చాలా ముఖ్యం. 2 చాలా ముఖ్యం. మీకు లగ్నాత్తు 11వ స్థానాధిపతి యొక్క రోజు గాని, నక్షత్రం గాని మీకు వచ్చినప్పుడు మీకు ఉద్యోగం రావడం, లేకపోతే వివాహం అవ్వడం ఖచ్చితంగా ఉంటది దాంట్లో. ఖచ్చితంగా 11వ స్థానాధిపతి యొక్క నక్షత్ర దినాల్లో గాని, లేకపోతే వారానికి సంబంధించి రోజును గాని, లేతే 11వ భావంలో ఉన్న గ్రహము, 11వ భావాధిపతితో కలిసి ఉన్న గ్రహము, యాస్పెక్ట్‌లో ఉన్న గ్రహాలు ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఖచ్చితంగా మీకు ఒకటే. మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. తీసుకున్నాక 7th లార్డ్ తీసుకోండి. పెళ్ళికి 2, 7, 11. 11 అనేది ఖచ్చితంగా ఉండాల. ఎప్పుడైతే మీకు 7th లార్డ్ యొక్క నక్షత్రం రోజు గాని, వారం రోజు గాని, 11వ స్థానాధిపతి యొక్క నక్షత్ర దినం గాని, వారం గాని, లేతే 2వ స్థానాధిపతి యొక్క నక్షత్ర దినం గాని, లేకపోతే వారానికి గాని ఖచ్చితంగా వివాహం అవుతది. అయ్యుంటది చూసుకోండి. అలాగే పంచమ స్థానం అన్నప్పుడు సంతానం. సంతానం పుట్టేది కూడా ఇంతే. దీనికి మార్పులు, చేర్పులు లేవు. అంతా జూపిటర్ అండ్ సాటర్న్ యాక్సెస్‌లో ఉన్నప్పుడే జరుగుతాయి ఇవి. లేతే జరగవు. ఎట్టి పరిస్థితుల్లో జరగవు. చాలామంది రెమెడీస్ చేశాము. మాది అవ్వట్లేదు. మాకు జరగట్లేదు అనంటే అది నా తప్పు కాదు. అది మీ తప్పు. నేను చెప్పినా మీకు ఫలితం రాలేదంటే అది మీ తప్పు. మీరు భగవంతుడి దగ్గరికెళ్ళి మీ యొక్క కోరిక, మీ యొక్క డిజైర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవ్వడం కోసం దేవుడి దగ్గరికెళ్ళి మొక్కుతున్నారు గానీ, లేకపోతే మీరు మొక్కుతారా? చెప్పండి. భగవంతుడు డబ్బు, పదవి, ఆరోగ్యం, ఆస్తి, అంతస్తు ఉంటే ఎవరైనా గుడికెళ్ళి దండం పెడతారా? ముస్లిం అయినా సరే నమాజ్ చదువుతాడా? క్రిస్టియన్ అయినా ఎళ్లి చర్చిలోకెళ్ళి ప్రార్థన చేస్తాడా? వాస్తవంగా మాట్లాడుకుందాం. మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. అన్నీ సక్సెస్ ఇస్తే భగవంతుడు లేడనేవోళ్ళు బోలెడంతమంది చచ్చారు. అదొక శక్తి. అది, ఇది కథలు చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్ ఏమడుగుతున్నారు? రామకృష్ణ గారు అడుగుతున్నారు. శనిగ్రహం రేవతి నక్షత్రం మీద వచ్చినప్పుడు దేశంలో ఆర్థికంగా గాని, రవాణా పరంగా గాని, వ్యాపార పరంగా గాని ప్రజల ఇబ్బంది గురి అవుతారా? లేదా దేశం మళ్ళీ లాక్‌డౌన్‌లోకి వెళ్తుందా? తెలియజేయగలరు సార్ అన్నారు. చాలా సంతోషం. సార్ రామకృష్ణ గారు, మన భారతదేశానికి లగ్నం వచ్చేసి వృషభ లగ్నం. వృషభ లగ్నానికి బాగా గుర్తుపెట్టుకోండి. వృషభ లగ్నానికి రాహు అండ్ సాటర్న్ బోత్స్ ఆర్ బాధకాధిపతులు. ఇది ఎవ్వరు చెప్పరు మీకు. ఎప్పుడైతే రాహు మిథున రాశిలో, వృషభ రాశిలో, మేష రాశిలో సంచరించే సమయంలో ఈ లాక్‌డౌన్‌లు, తర్వాత ఇదైతే మన దీని పేరేంటండి? కరోనా ఇవి వచ్చినియి. ఇవి వచ్చినియి దెబ్బతిన్నారు. ఇప్పుడు ఏం జరుగుద్ది? ఏంటి? అనేటప్పుడు దక్షిణ భారతదేశం వైపు తలకాయ నొప్పి మొదలైపోయిద్ది. మళ్ళీ కులాలు ఇప్పుడు ప్రస్తుతానికి హిందువులు, ముస్లింలు కొట్టుకు సస్తన్నారు. నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని. ఇప్పుడు మిగతా ఒక 2, 3 కులాలు కలుస్తారు. కలిసి ఈళ్ళందరూ కలిసి జుట్లు పట్టుకొని కొట్టుకు సచ్చి దేశాన్ని దెబ్బ చేయడం ఖాయం. దీంట్లోనే ఫోర్జరీసు, దీంట్లోనే ఆన్‌లైన్ చీటింగ్సు, ఏంటి లేని దానికి ఉన్నదాన్ని, ఉన్నదానికి లేదని, ఉన్నదాన్ని లేదని, లేని దాన్ని ఉన్నదని మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. ఇదైతే పక్కా. అలాగే కరెన్సీ మారే అవకాశం ఉంది. కరెన్సీ మళ్ళీ మారుద్ది. మారే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్త వహించండి. ఇక భారతదేశంలో లావాదేవీలు గాని, కొనుగోళ్ళు, అమ్మకాల్లో గాని ఇది
కేవలం భూమి పైన ఖచ్చితంగా మీకు చూపిస్తది. ప్రకృతి వైపరీత్యాలు దక్షిణ భారతదేశం వైపు ఉంటాయి. ఎక్కువగా. ఎక్కువగా దక్షిణ భారతదేశం వైపు ఇవి ఉంటాయి. చీటింగ్స్ ఉంటాయి. అలాగే ఫోర్జరీస్ జరిగిన డాక్యుమెంట్స్, స్థలాలు, పొలాలు ఎవరైతే కొనాలనుకుంటున్నారో ముఖ్యంగా వాళ్ళు లింక్ డాక్యుమెంట్స్ కంపల్సరీ కావాలి. ఈ డాక్యుమెంట్స్‌లో ఫోర్జరీస్ మూలంగా ఉన్న మంచి డాక్యుమెంట్స్ కూడా నాశనం అయిపోవడానికి రెడీగా ఉన్నది. భారతదేశం ఏంటయ్యా అంటే ఉన్నాయి కూడాను అయిపోతాయి ఇంకా. ఇప్పుడు ఈ గోల ఈ ఎలక్షన్ గోలని, వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోయి వచ్చాడు, అక్కడి నుంచి వచ్చారని ఇంక చాలా ఘోరాలైతే జరిగే అవకాశాలైతే ఉన్నాయండి. ఎందుకంటే కొంచెం ప్రస్తుతానికి ఇక్కడ వృషభ లగ్నం నుంచి 9వ స్థానము బాధక స్థానము. 9వ స్థానం అంటే ధర్మానికి సంబంధించింది. ఆ ధర్మం గతి తప్పే అవకాశాలున్నాయి. అది నేనే కాదు, ఎవరైనా సరే ఇక్కడ ఒకటని కాదు, కూలోండు కాడి నుంచి ప్రధానమంత్రి దాకా ఈ మధ్యలో జ్యుడిషియల్ డిపార్ట్‌మెంటే గాని, పోలీస్ డిపార్ట్‌మెంటే గాని, సీఐడీయే గాని ఏదైనా సరే దాంట్లో అన్నిటిలో కూడాను పెద్ద తలకాయ నొప్పి అనేది మొదలవుతుంది. ఎందుకంటే ధనిష్ట నక్షత్రం దగ్గరికొచ్చేస్తున్నాడు రాహు. అటు రేవతి నక్షత్రం దగ్గరికి శాటర్న్ ఎళ్తున్నాడు. అయితే మీరు జ్యోతిష్యులు కాబట్టి మీకొక ఆలోచనొస్తది. ఏంటయ్యా అంటే ఈ లగ్నానికి యోగకారకులంటే ద్వితీయ పంచమాధిపతి కాబట్టి రాహుత్వం 10వ భావాధిపతి అది ఇది అని చెప్పుకుంటూ వస్తారు. పరాశర మహర్షి అదేం రాయలేదు. పరాశర మహర్షి ఏది రాయలేదు. ఏంటంటే గ్రహము తన యొక్క కారకత్వం చేసుకుంటూ వెళ్తది. అంతే. ఇది మిత్ర, అది శత్రువా అనేది పక్కన పెట్టేసేయండి అయన్నీ. ఎందుకంటే బుధ మరియు శని కలిసినోళ్ళకి చదువుతారు గానీ బుర్రకెక్కదు. ఎందుకని ఎక్కదు అని అడిగితే మళ్ళీ చెప్పరు. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడును, శని మిత్రులండి. శని, రాహువులు కూడా మిత్రులండి. శుక్రులు కూడా మిత్రులండి అని అంటారు. చెప్పడానికైతే ఉన్నాయి గానీ, నా యొక్క అనుభవంలో అవి నాకు దొరకల. ఆ గ్రహం తన యొక్క కారకత్వం చేయాల్సిందే. ఈ బుధుడు తన యొక్క కారకత్వం చేయాల్సిందే. రాహు అన్‌ఎథికల్ యాక్టివిటీస్ చేయాల్సిందే. అది చేస్తానే ఉంటది. అన్‌కన్వెన్షనల్ ప్లానెట్ కాబట్టి ఇదైతే ఖచ్చితంగా జరుగుతది. అతిక్రమించి చేసే ప్రజల మీద జరిగే ఈ ఇబ్బందులకి చాలా ఇబ్బందులు పడతారు. ఇదైతే పక్కా. ఎందుకంటే మనకి ప్రకృతికి సంబంధించిన గ్రహాలు అన్ని గ్రహాలు అనుకుంటారు. ఇటు సాటర్న్ అండ్ అటు పక్కన కేతు. ఇవి 2 గ్రహాలు కూడాను జీవకారక అయిన జూపిటర్‌తో సంబంధం పెట్టుకుంటున్నాయి. అప్పుడు ప్రాబ్లమాటిక్ అనేది ఉంటది. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. అనిల్ కుమార్ గారు అడుగుతున్నారు. నమస్తే గురువుగారు. నా పేరు అనిల్. ఒక వ్యక్తి జాతకరీత్యా ఆహ్, పూర్వజన్మ కర్మ, కార్మిక్ హ్మ్. డెప్త్ కార్మిక డెప్త్ ఎలా తెలుస్ తెలుస్తుంది? అనిల్ గారు కొంచెం తెలుగులో పెట్టుంటే బాగుండేది. కొంచెం నాకు అర్థమైంది నేను మీకు చెప్తాను. పూర్వజన్మలో కర్మల్ని కార్మిక్ డెప్త్ ఉందని ఎలా తెలుస్తుంది? కొంతమంది లైఫ్‌లో ఎప్పుడూ స్ట్రగుల్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు. సార్ ఇది ఫేస్ చేయడానికి ట్రబుల్స్, ట్రబుల్స్ ఫేస్ చేయడానికి ముఖ్యమైనది వ్యక్తి యొక్క ఆలోచన విధానం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రోగం రావాలన్నా ఆలోచన విధానమే.
స్ట్రగుల్స్ అనుభవించాలన్న ఆలోచన విధి విధానమే. దీన్ని కూడాను మానేమ వృష బృందంలో మనకి మన పరాశర మహర్షి ఏం చెప్పారంటే, జ్యోతిష్య శాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్రంలోనే మీ లగ్నానికి 3వ భావాధిపతి మోస్ట్ డేంజరస్ ప్లానెట్. ఆ తర్వాత మీ జాతకంలోనే 6వ స్థానాధిపతి మోస్ట్ డేంజరస్ భావాధిపతి. అయితే 3, 6 అధిపతులు 50% ఉంటాయి. 50% డేంజరు. దీనికి మీ లగ్నానికి 11వ స్థానాధిపతి 100కి 200% డేంజర్. 6, 8, 12 భావాధిపతులు 4, 8, 12 భావాధిపతులు కన్నా, అన్ని భావాధిపతుల కన్నా 11వ భావాధిపతి చాలా డేంజర్. దీన్నే పరాశర మహర్షి లాంటి మహర్షి ఏం చెప్పారంటే, నరకానికి 3 ద్వారాలు అన్నారు. నరకానికి 3 ద్వారాలు త్రిషేడ భావాధిపతులు. 3, 6, 11 భావాధిపతి. వీటిని ఎవరైతే యూటిలైజ్ చేస్తారో వాళ్ళ కర్మ పూర్తిగా నాశనం అయిపోయింది. స్ట్రగుల్సే దాని మూలంగానే వస్తుంది, వేరే దాని మూలంగా రాదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. హలో భాషా గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం సార్, మీరు బాగా వివరించారు సార్. నేను తూర్పు ఫేసింగ్ రోడ్డు, ఉత్తరం సైడు రోడ్డు ఉన్న ప్లాట్ని కొనుక్కున్నాను. ప్లాట్లు కొలతలు 33x33 హద్దు. ఇందులో పెద్ద బిల్డింగ్ వేయడానికి స్తోమత లేదు. రేకులతో ప్రహరీ కట్టుకొని రేకులతోనే ఇల్లు కట్టుకోవచ్చా? అలాగైతే మంచి ప్లాన్ సూచించగలరు? ఎలాగో వాస్తు గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సార్, మీరు ఏ ఊరు వ్యక్తో నాకు తెలియదు. అయితే మీ మూలంగా అందరికీ లాభం చేకూరాలనేదే ఒక ఆలోచన. ఎవరికైతే నా మీద నమ్మకం ఉండి వాస్తు బాగా చెప్తారనే భావన మీలో ఉంటే మీకు ఒక చిన్న అవకాశం కూడా ఇస్తున్నా. మీ దగ్గరికి రాలేను, ఇది వాస్తవం. రావాలి పోవాలంటే బోల్డంత డబ్బు ఖర్చు. ఓకేనా? రెండోది, నాకు సెలవు దొరకదు. నేను చేసే వృత్తిలో నాకు కొంత సెలవు దొరకదు. అత్యవసర పరిస్థితుల్లో దొరుకుతుంది. అయితే మీ అందరికి ఒక అవకాశం ఇస్తాను. ఏంటంటే, మీరు వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకోవాలి అని మీరు అనుకుంటే, మీ యొక్క స్థలము వివరాలు ఇస్తూ ఒక రోజు నేను మీకు చెప్తాను, ఫలానా రోజు రండి అని. మీరు వస్తూ ఓకే, 10 మంది రావాల్సిన అవసరం లేదండి. ఎవరైతే ఇల్లు కట్టుకోదలుచుకున్న వాళ్ళు ముందుగానే నాకు అపాయింట్మెంట్ తీసుకుని, నేను ఒక రోజు చెప్తాను. ఆ రోజున మీరు వస్తూ తాపీ మేస్త్రిని పట్టుకురండి. తాపీ మేస్త్రిని పట్టుకుని వస్తే మా ఇంట్లో కూర్చుని చక్కగా మీకు ప్లాన్ వేసి ఇస్తాను. ఆ ప్లాన్ ప్రకారంగానే ఇల్లు కట్టుకోవాలి. అంతేగాని నా ఇష్టానుసారం నేను అలికేస్తానంటే మీరు రావద్దు. టైం వేస్టు, డబ్బులు వేస్టు, మీరు నాకు ఇచ్చే ఫీజు కూడా వేస్టే. మీ ఇష్టమైన ఇల్లు మీరు కట్టుకోవాలనుకున్నప్పుడు మీరు కట్టుకోండి, నేను కాదు అన్నా. నాకు ఇష్టంగా ఉండే ఇల్లు, నాకు కావలసిన కొలతల్లో ఉండే ఇల్లు కట్టించుకోవాలనుకుంటే మీరు రండి. ఎందుకంటే దీంట్లో మీకు నచ్చాలి, నాకు నచ్చాలంటే, నాకు నచ్చేది సగర్భం సర్వసంపత్తే, విగర్భం సర్వనాశనం. విగర్భానికి సంబంధించిన ఇళ్లల్లో ఎవరైతే ఉంటారో విపరీతంగా డబ్బులు వస్తాయి, దాని తగ్గట్టుగా జబ్బులు కూడా వస్తాయి, ఆ తర్వాత మానసిక క్షోభలు కూడా వస్తాయి.
వాస్తురీత్యాగా ఒకానొకప్పుడు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఆయుర్దాయాలు పెరిగాయి, ఆరోగ్యాలు పెరిగాయి, సంతానం పెరిగింది. ఓకేనా? ఎప్పుడైతే విగర్భంలో కట్టడం మొదలుపెట్టారో పెళ్ళిళ్ళవుతున్నాయి, పిటాకులవుతున్నాయి. పిల్లలు పుడుతున్నారు, బాగా చదువుతున్నారు, ఎవరో ఒకళ్ళకి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని పోతున్నారు. అనారోగ్యాలు కూడా పెరిగిపోయినాయి. దిక్కుమాలిన ఫాల్సీ స్టేటస్‌లోకి ఎళ్ళిపోయింది ప్రపంచం మొత్తం. ఓకేనా? ఎవరికైతే మీకు వాస్తు ప్లాన్ నా ద్వారాగా వేయించుకోవాలనుకుంటారో, ముందుగానే నా దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకోండి. అలాగే మీరు మరియు మీ యొక్క మేస్త్రి ఉండాల. తాపీ మేస్త్రి. ఆ మేస్త్రికి కూడా చెప్పాలా మీరు. ఏం చెప్పాలంటే, "అయ్యా! మీరు ఎళ్ళేది పూర్తి చాదస్తం. భారతదేశంలో చాదస్తంలో నంబర్ 1 సిద్ధాంతి గారు మున్వార్ గారి దగ్గరికెళ్తన్నాం. నంబర్ 1. నంబర్ 2 మీకు ఎంత శాస్త్రం తెలిసినా నోరు మూసుకొని మీరు కూర్చునుండండి. అంతేగాని నాకు కూడా వాస్తు తెలుసు అని చెప్పొద్దు. మీరు ప్రశ్నించేటప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను అంటే, నేనేసే ప్రశ్నకు కూడా మీరు సమాధానం చెప్పాలి. 100 ఇళ్ళు కట్టిన తాపీ మేస్త్రి ఒక విధంగా ఉంటాడు. ఆయనకు కూడా నాకు వాస్తు వచ్చంటాడు. రాదు. రాదు. డాక్టరే ఆపరేషన్ చేయాలి. ఈ నియమం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కంపౌండర్ దానికి కావాల్సిన ఆపరేషన్‌కి సంబంధించిన సామాన్లు అందించాలి. ఇది రూల్. ఎందుకంటే మేము కూడా కట్టామండి. ఎన్నో ఇళ్ళు కట్టామండి అంటారాళ్ళు. ఎన్నో ఇళ్ళు కట్టింది బాగానే ఉంటది. ఆ ఇళ్ళల్లో ఎవడు మనశ్శాంతిగా పడుకుంటున్నాడు, ఎవడు మనశ్శాంతిగా సంపాదించుకుంటున్నాడు అనేది కావాలక్కడ. ఆరోగ్యంగా ఉన్నాడా? లేడా? మనశ్శాంతిగా ఉన్నాడా? లేడా? ఇది కదా మనకు కావాల్సింది వాస్తురీత్యా కట్టుకునేది. కాబట్టి మీకు ఈ యొక్క అవకాశం ఇస్తున్నా. భాషా గారు మీకు భాషా గారు అనే పదం మీద వచ్చిన భాషా గారు మీకు తూర్పు మరియు ఉత్తరం పనికిరాదండి. నంబర్ 1. నంబర్ 2 తూర్పు, దక్షిణం అయితే సరిపోతుంది. నంబర్ 3 మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడు అసలు మీకు ఏ దిశ పనికొస్తుంది అనేది చెప్పడం జరుగుద్ది. ఒకసారి నా ఫోను నంబర్ నోట్ చేసుకోండి. ఆ ఫోనుకి కాల్ చేయండి. 9676159759కి తీసుకోండి. ఓకేనా? అపాయింట్‌మెంట్ తీసుకొని ఫోను చేయండి. నేను మాట్లాడి చెప్తాను నేను. ఏది ఇలా, ఇలా, ఇలా చేయండని. ఓకేనా? రెండోది అందరూ తూర్పు, ఉత్తరాలు కొనుక్కుంటే దక్షిణం సంగతి, పడమర సంగతేంటి? దక్షిణ, పడమరలు మంచియి కావా? చెప్పండి. అన్ని దిశలు మంచివే. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అన్ని దిశలు మంచివే. అక్కడేంటయ్యా అంటే అష్టక వర్గుని ఉపయోగిస్తారు. అష్టక వర్గు ఉపయోగిస్తున్నామంటే అష్టక వర్గులో అసలు ఆకాచాట తాపాయాస అనే పదాలెందుకు పెట్టారు? అనేది ముందల అది తెలవాల. అష్టక వర్గు తెలిసింది కదా అంటే కాదు. దాంట్లో అక్షరాలను ఎందుకు పెట్టారు? ఆ అక్షరాలు ఎక్కడి నుంచొచ్చినియి? ఏ విధంగా వచ్చినియనేది మీకు పూర్తి పరిజ్ఞానం ఉండాల. ఉంటేనే మీకు మాట్లాడాల. లేతే మాట్లాడకూడదు. ఓకేనా? మీ ఇంట్లో ఏ వస్తువు ఏ స్థానంలో ఉన్నదనేది జాతకరీత్యానే మీకు తెలుస్తది. ఇది వాస్తుకి సంబంధించిన సబ్జెక్ట్‌లో మా క్లాసుల్లో మేము చెప్పడం జరుగుతుంది. మీరు పుట్టిన స్థలంలో ఎక్కడెక్కడ ఏమేమున్నాయనేది కూడా చెప్పడం జరుగుద్ది. అంత డెప్త్ సబ్జెక్ట్స్ అయ్యి. ఏదో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం నాకు అష్టదిక్పాలకులు తెలుసు. తూర్పునేమో ఈశాన్యంలో నీళ్లు పెట్టుకోవాలి. ఏంటి వాయువ్యంలోనేమో పెంట పెట్టుకోవాలి. ఆగ్నేయంలోనేమో వంట పెట్టుకోవాలి. నైరుతిలో పడగుద్ది పెట్టుకోవాలి. అసలెందుకు పెట్టుకోవాలి? అనే క్వెషన్ మీద మీరెందుకు ఆలోచించరు? నేను చెప్తున్నా రాసుకోండి. నేను చెప్పే విధానంలో మీరు బాగా ఆలోచిస్తేనే అది మీకు కనపడుద్ది. లేతే కనపడదు. ఉన్న వాస్తవం ఇది. ఈశాన్య మూలలో బావి గాని, లేపోతే మోటార్ గాని వెయ్యకూడదు. ఇప్పుడు తలకాయ బాగా పనిచేస్తది బ్రెయిను. నేనేం చెప్తున్నాను, ఈశాన్య మూలలో బావి గాని, పంపు గాని వెయ్యకూడదు. ఇది నేను నిరూపిస్తా. నేను చెప్పే మాటలోనే లాజిక్ ఉంది. ఆ లాజిక్ మీకు కనిపెట్టలేరు.
ఈశాన్య మూలలో అన్నాను నేను. మూల అంటే ఎక్కడి నుంచి అక్కడ వస్తది? అది లాజిక్. మనం వేసేది ఈశాన్య మూలలోనేనా వేసేది? కాదు. పక్కా కాదు. ఈశాన్య మూలలో బావి వెయ్యొద్దనే ఉంది. భృగు మహర్షి గారు రచించిన తాళపత్ర గ్రంథాల్లో. ఎందుకు వేయకూడదు? కారణం ఏంటి? ఆ సంగతి మీద మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఇటువంటి వీడియోస్ 100 అవుతాయి. అంత ఓపిక నా దగ్గర లేదు. మీ దగ్గర లేదు. ఓకేనా? కాబట్టి ఈశాన్య మూల అనేది వేరు. దానికి చాలా ఉంది. ఒక్క విషయం చెప్తాను. నవభాగం గృహక్షేత్రం చతురస్రం సమాంతతాం తదాత్ బాహ్యేషు చతుర్దిక్షు చౌకం పైశాచికం విధం. ఈ సూత్రానుసారం ఈశాన్య మూలలో ఖచ్చితంగా మీరు బావి వేయకూడదు. నల్ వేయకూడదు. అంటే మోటార్ వేయకూడదు. దానికి కొన్ని కొలతలున్నాయి. అవి చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక భాషా గారు మీకు తూర్పు, ఉత్తరం అనేది మీకు పనికిరాదు. తూర్పు, దక్షిణం పనికొస్తుంది. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేసు, అలాగే మీ యొక్క భార్య గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేసు, అలాగే మీ యొక్క పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్‌లతో పాటు మీరు సంప్రదిస్తే నేను మీకు ఒక గైడ్‌లైన్స్ ఇస్తాను. చాలా మంచి కొలతలైతే చాలా మంచియే. మీరేదో రేకులు కట్టుకున్నాను అంటే యుద్ధ రంగానికెళ్ళే వ్యక్తి కత్తిడాలు తీసుకెళ్ళాలి గానీ, తాటాకు తీసుకెళ్తే ఎనిమి ఫస్ట్ మనల్ని చంపేస్తాడు. అర్థమైందా? అర్థం కాలేదా? ఎందుకంటే ప్రహరీ అనే పదం భూఖండన అనే పదానికి సరిపోతుంది కాబట్టి మీరు అలా చేయండి అన్నారు. అయితే అంత కట్టుకునే ఓపిక లేనోళ్ళకి ఇది చేయమన్నారు. ఇదెందుకు చేయమన్నారంటే రూ. 100 సంపాదించి రూ. 100 ఖర్చయిపోయి రూ. 25 అప్పు తీసుకుంటాం కరెక్టా? రూ. 100 సంపాదించి రూ. 75 ఖర్చు పెట్టుకొని రూ. 25 పొదుపు చేసుకొని ఇల్లు మొత్తం మనం కట్టుకోవడం గొప్ప అనేది తెలుసుకుంటే చాలు. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. జహంగీర్ షేక్ గారు అడుగుతున్నారు. గురువుగారు నమస్కారం అండి. శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. విజయలక్ష్మి గారు. సార్ థాంక్ యూ వెరీ మచ్ సార్ అంటారు. చాలా చాలా థాంక్స్ మామ్. తర్వాత స్వాతి కస్పా గారు అడుగుతున్నారు. చాలా సార్లు అడిగారు. మళ్ళీ అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారం. నా నమస్కారం. నా క్వెషన్ మా హౌస్ ఓపెనింగ్ 26/2/2026 టైము 10 గంటలకి ఈ ముహూర్తం గురించి వివరించండి సార్ అన్నారు. ఆల్రెడీ నేను వివరించడం జరిగింది. అలాగే మేము హ్మ్. సార్ ఆ ముహూర్తం మంచిదే అని చెప్పడం జరిగింది. మంచి ఫలితాలే వస్తాయి. ఇబ్బందేమీ లేదు. అయితే ఏంటంటే ప్రయోజనం సారీ ఏంటంటే మనము తీసుకునే నిర్ణయాలు అవి మన యొక్క జీవితాన్ని మంచి, చెడులు నిర్ధారణ జరుగుతాయి. ఈ మనం తీసుకునే నిర్ణయాలు అంటే ఏంటి? ఇటు కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలే గాని, లేతే వివాహం అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఆళ్ళ భార్యాభర్తలే గాని, ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కూర్చొని ఒక విషయం మీద డిస్కషన్ చేసుకుంటే, అంటే దీని అర్థం ఏంటంటే, పెళ్ళైన ఆడపిల్ల, పెళ్లి చేసుకున్న మగపిల్లాడు. ఈళ్ళు ఇద్దరూ ఒక విషయం అంటే ఒక స్థలము, పొలము, ఇల్లు ఏదో ఒకటి ప్లానింగ్ చేస్తారు. ఈ ప్లానింగ్ అనేది వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోద్ది. ఏదైనా సరే, ఏదైనా సాధించాలంటే ఈళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది. ఇదెందుకని చెప్తున్నారు మీరంటే ఇది నా అనుభవం. నేను కూడాను మ్యారేజ్ అయిన కొత్తలో మగాళ్ళం గదా! మన మగాళ్ళం. కాబట్టి మీసం మెలేసా. నువ్వు చెప్పేది ఇనేదేంటి? నా బొంద టామ్ టీమ్ డుస్క్ అన్నాను. ఆ తర్వాత తెలిసింది. నేను మీసం తిప్పడానికి పనికొత్తాను గానీ,
పెత్తనం చేయడానికి పనికిరానని. అదే విధంగా నేను మీకు కూడా చెప్తున్నాను. ఎప్పుడైతే భార్య, భర్త వీళ్ళిద్దరూ కూర్చుని చాలా చక్కగా ఒక విషయాన్ని, వచ్చే డబ్బుని, ఖర్చు పెట్టే డబ్బుని, పొదుపు చేసే డబ్బుని ప్లస్సు, మైనసు చూసుకుని ఒక్కొక్కటి నెమ్మదిగా కేతులాగా జీవితాంతకం కాలం ఉండాలి అని అనుకునేవాళ్ళు కేతు యాక్టివిటీస్ మూలంగానే వాళ్ళిద్దరూ బాగుపడతారు. రాహు యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లారేటప్పటికల్లా జుట్లు కొట్టుకుని పోట్లాడుకుని పోలీసు వాళ్ళకి తర్వాత మన కోర్టు వాళ్ళకి చాలా చక్కగా లాభం చేకూరుద్ది. ఇది రాహు తత్వం ఉన్నది అంటే ఖచ్చితంగా విడాకులు ఖాయం. కేతు తత్వం ఉన్నది అంటే జీవితాంతకాలం నిండు నూరేళ్ళు ఆయుష్తో వర్ధిల్లుతారు. ఇది ఉన్న వాస్తవం. సో వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుని చాలా చక్కగా మాట్లాడుకొని ఈ సంవత్సరం ఈ ప్రణాళిక, వచ్చే సంవత్సరం ఈ ప్రణాళిక, పై వచ్చే సంవత్సరం ఈ ప్రణాళిక ఎప్పుడైతే డిస్కషన్ చేసుకుంటారో వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, మగపిల్లాడి తరపున తల్లిదండ్రులు గాని, స్నేహితులు గాని, అక్కా చెల్లెలు గాని, అన్నాదమ్ములు గాని, ఇటు పక్కన కూడా ఇలాగే ఆడపిల్ల తరపున తల్లిదండ్రులు గాని, అక్కా చెల్లెలు గాని, నైబర్స్ గాని, అన్నాదమ్ములు వీళ్ళందరూ గాని వీళ్ళిద్దరి మధ్యలో వచ్చారు అంటే వీళ్ళకి విడాకులు అయిపోయేదాకా నిద్రపోరు వీళ్ళు. మనకి విడాకులు జరుగుతున్నాయి అంటే దాని వెనకాల ఉన్న మహారహస్యం ఏంటయ్యా అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో వ్యక్తి దూరడం. ఇలాగ దూరి వాళ్ళిద్దరికి యువ వచ్చేసి ఎడమొహం పెడమొహం అయిపోయి విడాకుల దాకా వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరికి పెళ్లి చేశామా, నీ బాధలు నువ్వు పడరా అని వదిలేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు కూడాను ఆడపిల్లకి గాని, మగపిల్లకి గాని చెప్పట్లా. సంస్కారం అనేది అసలు లేదు, చచ్చిపోయింది. ఉన్న వాస్తవం చెప్పాలంటే సంస్కారం అనే పదం చచ్చిపోయింది. కొనూపిరితో కూడా ఉన్నదేమో అనుకున్నాం. లేదు, పూర్తిగా చచ్చిపోయింది. చచ్చిపోయింది కాబట్టే ఈరోజు విడాకులు జరుగుతున్నాయి. మనం ఏమనుకుంటున్నామంటే చాలా పైకి ఎదుగుతున్నాం అనుకుంటున్నాం. కాదు, పతనానికి దారి చూసుకుంటున్నాం. ఒంటి నిండా బట్టలు కట్టుకోమ్మా అంటే నా ఇష్టం. ఒకటే మాట, నా ఇష్టం. నా కూతురు ఎలా కట్టుకుంటే మీకెందుకండి అంటున్నారు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? నోరు మూసుకుని ఉండాలి. మనం సలహాలు ఇవ్వకూడదు. ఎవరైనా చూసి అమ్మాయిని ఎత్తుకుపోయి వాడు చేసేస్తే గాని అప్పుడు అర్థం కాదు వీళ్ళకి. వాడు చేస్తున్నారంటే వాడు చేసే విధి విధానంగా నువ్వు తయారవుతున్నావు కాబట్టి అవుతుందది. లేతే అవ్వదు. ఎందుకు అవుద్ది? అవ్వదు. ఇంకా మగపిల్లలు ఇంక చెప్పక్కర్లేదు. మా చిన్నప్పుడు చొక్కా చినిగిపోతే కుట్టుకుని దేహము బహిర్గతము కాకుండా కుట్టుకుని తొడుక్కుని వెళ్ళేవాళ్ళం. ఈ రోజు ఏంటంటే వీళ్ళే చింపేసుకుంటున్నారు. పిచ్చోళ్ళు చింపుతారు తెలుసా? ఒకప్పుడు చినిగిపోతే ఈడు పేదోడురా అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ధనికులకు కూడా అదే రోగం. చినిగిపోయిన బట్టలు అంటే ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాం మనం? మన సంస్కారం ఏంటి? మన భారతదేశ అభివృద్ధి ఏంటి? మన భారతదేశాన్ని చూసి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? ఒంటి నిండా బట్టలు కట్టుకుంటున్నారా అని. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, సగం సగం బట్టలే. మనం ఒంటి నిండా బట్టలేసుకుంటే ఒక ఆడపిల్ల ఒంటి నిండా బట్టలేసుకుని చక్కటి చీర కట్టుకుందనుకోండి, మహాలక్ష్మీదేవిలా ఉంటది. ఆడపిల్ల పుట్టిందనగానే మహాలక్ష్మి పుట్టిందిరా అంటే అర్థం ఏంటి? అది పూర్తి బాధ్యత ఆడపిల్లది కాదు, కాదు. తల్లిదండ్రులదే. మనం సంస్కారం నేర్పకపోవడమే. దీంట్లో ఏముందంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుంటాం అంటారు దీన్ని. వాళ్ళ అమ్మాయి తొడిగింది కదా, మన అమ్మాయి కూడా ఏదో కొంచెం మగోళ్ళు అంటా ఉంటారు, అమ్మాయి అట్లా వద్దమ్మాయి తప్పు అని అంటే, అమ్మాయి తొడిగింది కదండి, అమ్మాయి ఏదో సరదా పడుతుంది కదండి అని ఆడోళ్ళు. ఈ సరదా లాక్కెళ్ళిపోయి వాడు చేసిన రోజు అర్థమవుతుంది ఈ సరదా పడిందన్న దాని విషయం మీద కదా. ఇలా అంటున్నాను అనుకోమాకండి. నా మేనగోడళ్ళు ఉన్నారు,
నా చెల్లెళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీరు మా చెల్లెలు కాదా? మీరు నా మేనగోడలు కాదా? చెప్పండి. నా ఇంటి మహాలక్ష్మి కాదా మీరు? మీరందరూ బాగుంటే అందరం బాగుంటాం. చిన్న విషయానికి రాదంతన చేసుకోకూడదు. దయచేసి ఎప్పుడైతే ఒక ఆడపిల్ల, బాగా గుర్తుపెట్టుకోండి, పరాశర మహర్షి రాసిందే దీన్ని, సర్వార్థిక చంద్రిక, శ్రీ 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 లీలా కృష్ణమూర్తి గారు రాసిన దాంట్లో 1 2 3 4 వాల్యూమ్స్ లో ఉంది. సంపూర్ణమైన స్నానము అని అంటారు. దేహ శుద్ధి అంటే ఏంటి? దేహ శుద్ధి. ఈ జుట్టు కత్తిరించే ఆడపిల్లకు పెళ్లి చేసుకోవద్దు అన్నారు. ఐబ్రోస్ కట్ చేసే అమ్మాయికి పెళ్లి చేసుకోవద్దు అని ఉంది దాంట్లో. ఎందుకు వద్దంటున్నాడు అనేది దాన్ని మొత్తం చూస్తే ఈ రోజు అనుభవిస్తున్నారు వాళ్ళు. లిప్స్టిక్ పెట్టకూడదు, చేతికి నైల్ పాలిష్ పెట్టుకోకూడదు. మీకు దేహ శుద్ధి అవ్వదు అవ్వదు అవ్వదు. అంత కఠినమైనవి ఉన్నాయి మన దాంట్లో. మనం ఏం చేసాము, అది అంత కఠినంగా ఎందుకు రాశారు అనే దాని మీద మనం ఆలోచిస్తే మన కోసమే రాశారు, మన కోసమే రాశారు. అది మనం చెప్తే వింటారా? వినరు. నైల్ పాలిష్ అనేది అసలు ఆడపిల్లలు వేయకూడదు. ఎప్పుడైతే మీరు రాహు యాక్టివేషన్ కనుక మీరు తీసుకున్నారు అంటే మీ దేహం మీద పతనానికి దారి చూసేసినట్టే. ఓకేనా? ఇక నెక్స్ట్ క్వశ్చన్. రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం. మార్చి నెల 1 శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించాను. సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. జాబ్ ఎప్పుడు వస్తుంది? జాబ్ వస్తే పోకుండా ఉంటుందా? మార్స్ కేతు కంజంక్షన్ ఇన్ జామినై 10th హౌస్. గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ 1 మార్కుతో పోయింది. మ్యారేజ్ కాలేదు. అసలు సంపాదించే యోగం ఉందా? మెయిల్ జాతకం అన్నారు. ఒక విషయం చెప్తాను వినండి. మీరు అడిగిన చాలా చక్కగా బాగుంది. ఫస్ట్ 10th హౌస్ లో జెమినీలో మార్స్ అని కేతు ఉందంటే కన్యా లగ్నం. కన్యా లగ్నానికి బాగా గుర్తుపెట్టుకోండి, కన్యా లగ్నానికి ఎవరైతే మార్స్ అండ్ కేతు కంజంక్షన్ ఉన్న ఎవరైనా సరే, మీ మనసులో నాకు ఇది కావాలి అనుకుంటే అది మీకు దక్కదు. ఇది 100%. ఎందుకని? కారణం ఏంటి అంటే, 3rd and 8th Lord is a Mars in the place of 10 aspect and Lagna connecting with Ketu. Ketu is a 3rd Lord. Don't think about job, marriage, status, love and affection. All are sacrifice. ఎప్పుడైతే మీరు సాక్రిఫైస్ చేస్తారో అవి మీ దగ్గరికి వస్తాయి. అది రావు, ఎట్టి బస్సులో రావు. ఎందుకంటే భూకారకుడు లగ్నానికి తృతీయ అష్టమాధిపతి 10వ భావంలో ఉండడం వలన, తృతీయ అంటే 3, థింకింగ్ ఎఫర్ట్స్, 8th పట్టుదల, యాంగ్జైటీ. ఛీ అనే పదం, ఛీ అనేది మీ జీవితం మీదకి వస్తుంది. దాని మూలంగా వచ్చే అనర్థం మరొకటి ఉంటుంది. అంత అవసరమా? గవర్నమెంట్ జాబ్ ఉంటేనే బతుకుతామా? సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్ ఉంటేనే బతుకుతామా? యు డోంట్ థింక్ అబౌట్ దట్. ఆ కాంబినేషన్ చాలా చాలా తలకాయ నొప్పిది. మార్స్ అండ్ కేతు బ్యూటిఫుల్, చాలా మంచిది, చాలా డేంజర్. ఆ సంగతి మీకు తెలియదు. మీరు దాని గురించి వదిలేయండి. నేను చెప్పింది చేయండి. మీకు జాబు వద్దు, గవర్నమెంట్ జాబు వద్దు, ఏం వద్దు, వదిలేయండి. ఉన్న దాంట్లో బతకండి. కాళ్ళకి చెప్పులు లేకుండా మీ దగ్గరలో పొలం ఉంటే పొలం గట్లు వేసుకోండి. లేదు కాదంటారా? కాళ్ళకి చెప్పులు లేకుండా
ఏదైనా పొలానికి సంబంధించిన పని. గడ్డి పీకుతారా? పీకేయండి. గడ్డి కోస్తారా? కోయండి. రోజు మీరు వెళ్ళి పొలంలో నేను చెప్పేది వినండి. గట్టు వేరు, పొలం వేరు. చెరువు గట్టు వేరు. నేనేం చెప్తున్నాను, పొలములు అంటున్నా. పొలంలో ఉన్న గడ్డి కోసి గేదెలకి దానాగా పెడతా ఉండండి. అంతే. లేదు కాదు, నాకు సాఫ్ట్‌వేర్ జాబ్ రావాల్సిందే, నాకు జాబ్ రావాల్సిందే, గవర్నమెంట్ జాబ్ రావాల్సిందేనంటే చేతులు పూర్తిగా కాలిపోయిన తర్వాత గాని నేను చెప్పిన దాంట్లో అర్థం మీకు అర్థం కాదు. ఉన్న వాస్తవం అది. పొలం గట్టు కాకుండా పొలములో లేదా పొలము లాంటి ప్రదేశంలో ఉన్న గడ్డి చక్కగా కోసుకొచ్చి గేదెలకి దానం చేయండి. లేదు అంటారా? దానిమ్మకాయలు హాస్పిటల్ దగ్గర ఒక రూ. 100 దానం చేయండి. బనానాస్ ఒక రూ. 100 తీసుకునెళ్ళి హాస్పిటల్ దగ్గర పేదవాళ్ళకి డొనేట్ చేయండి. మీరు చేస్తూ ఉండండి. ఉద్యోగం వద్దు, ఏం వద్దు, వదిలేయండి దాన్ని. నేను చెప్పింది చేసుకుంటూ పోండి. ఇంక వేరేదే వద్దు. 1-2-6-2026 తర్వాత మీకు ఖచ్చితమైన ఫలితాలొస్తాయి. అందుకనే మీరు పెట్టారు. కాబట్టి మీరు దాని సంగతి వదిలేయండి. టెస్టింగ్ జాబ్ వద్దు, ఏం వద్దు. గవర్నమెంట్ జాబ్ ఏమొద్దు. ఈ 4 రోజులు మీరు చక్కగా పొలములాంటి ప్రదేశంలో ఉన్న గడ్డి కోసుకొనెళ్ళి గేదెలకి పెట్టండి. లేతే ఆవులకి పెట్టండి. ఈ రెమెడీ మీరు చేయండి. అంతే. ఇది దినచర్యగా చేయండి. టెస్ట్ చేయండి. వస్తే వస్తది, లేకపోతే లేదు. అవునా? చెయ్యండి. ఖచ్చితంగా వస్తది. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మీరు చెయ్యండి. ఇది దినచర్యగా చేయండి. మీకు చాలా మంచి ఫలితాలొస్తాయి. ఎందుకంటే అది యాంగ్జైటీకి సంబంధించిన కాంబినేషను. అది ఒక్కొక్కటి కొన్ని విషయాల్లో అది అనర్థానికి కూడా దారి తీసేస్తది. కాబట్టి తగు జాగ్రత్త వహించి నేను చెప్పిన రెమెడీస్ పాటించుకోండి. అలాగే 1-6-2026 నుంచి జ్యోతిష్య పాఠాలు మొదలవుతున్నాయి. జాయిన్ అవ్వాలనుకునే వారు కొంచెం తొందరగా జాయిన్ అవ్వండి. ఆ తర్వాత నేను చెప్పడం కూడా మానేస్తాను. ఎందుకంటే నాకు ఇంకా ముగ్గురు అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకా క్లోజ్ చేసేస్తాను. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.